నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ఎన్నికల టైంలో ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతలు అనేక సభల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ రికార్డుల నిపుణులతో కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటికే 2 సార్లు భేటీ అయింది. ధరణి పోర్టల్లో 17 లక్షల దరఖాస్తులు వస్తే సగమే పరిష్కారం అయినట్లుగా కమిటీ గుర్తించింది. ధరణి పోర్టల్ అధ్యయనం, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు తద్వారా భూమాత పోర్టల్ రూపకల్పన కోసం రేవంత్ సర్కార్ కమిటీ వేసింది. భూ నిష్ణాతులు కూడా ఇందులో ఉన్నారు. వీరు ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యారు. వీరు ధరణి పోర్టల్ స్పీడు, వర్క్ లోడ్, పనితీరుపై అధ్యయనం చేశారు. ధరణికి ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అన్ని కమిటీ పరిశీలించింది. తొలి సమావేశంలో సభ్యుల ప్రశ్నలను CCLA నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 119 కరెక్షన్లు చేసినట్లుగా అప్లికేషన్లు, ఫైల్స్, క్లియరెన్స్ మొత్తం 33 మాడ్యూల్స్ ఎలా పనిచేసేది ఆయన వివరించారు. పోర్టల్ చట్టంలో గ్రివెన్స్ లేకపోవడం వల్ల క్రింది స్థాయి నుంచి వచ్చే అప్రూవల్ ఫైనల్ అవుతుందని, అప్పీల్ అవకాశం ఉండదంటూ సభ్యులు సందేహాన్ని వ్యక్తం చేశారు. అప్పీల్, గ్రివెన్స్ ఉంటే ఇరు పార్టీలకు న్యాయం జరిగే వీలుంటుందంటూ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అప్లికేషన్ పెట్టుకునే దగ్గర నుంచి ఫైల్ సర్క్యులేట్, తహసీల్దార్ రిపోర్ట్, కలెక్టర్ అప్రూవల్, CCLA క్లియరెన్స్ వరకు జరిగేటువంటి ప్రాసెస్ను సభ్యులు తెలుసుకున్నారు. దీని ద్వారా లోపాలు తెలుసుకొని భవిష్యత్తులో వాటిని కొత్త పోర్టల్లో సరిదిద్దే అవకాశాలు అధ్యయనం చేశారు. ఈ నెల 22న జరిగే తదుపరి మీటింగ్లో మేధావులు, భూ నిపుణులు, ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమాత పోర్టల్ తీర్చిదిద్దే పనిలో ఉందంటూ ధరణి పోర్టల్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని ఏదైనా కారణాలతో రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్ చేసే వ్యవస్థ లేదు. ఈ సమస్యతో వేలాది మంది దరఖాస్తుదారులు ఏం చేయాలో, ఎవరికి బాధ చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లుగా సమాచారం. 34, 35 మాడ్యూల్ కూడా ఉన్నట్లుగా అధికారులు వివరించారు. అయితే మల్టిపుల్ సమస్యలతో అప్లై చేసుకున్న వారు కూడా స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. ధరణి ప్రక్షాళనతో భూమాత పోర్టల్ సేవలను విజయవంతంగా అందించాలంటూ రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లుగా కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేసినారు. సో మీతో ఒకటే రిక్వెస్ట్, ఇది చాలా కీలకమైన అంశం. లక్షల మంది రైతాంగానికి సంబంధించిన భూమి హక్కుల సమస్య. 2017లో డిసెంబర్ నాడు గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా భూముల రికార్డుల ప్రక్షాళన నుండి, సవరణ నుండి పేరుతో ఒక చట్టము, జీవో 6 సంవత్సరాలు, అంటే మొన్న 2023 డిసెంబర్ నాటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల సమస్య అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు, కానీ సమస్యలను తెచ్చిపెట్టడం అది సబబు కాదు, మంచిది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాం. పరిష్కారం కొరకు కూడా ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రజలకు హామీ ఇచ్చినాం, రైతాంగానికి మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేయడం, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఎలా వాటిని రెక్టిఫై చేయాలనే దానికి సంబంధించి వైపు కసరత్తు జరుగుతూనే ఉంది. అట్ ది సేమ్ టైం భూమాతని తీసుకొద్దామని ప్లాన్లో ఉన్నారు ధరణికి ఆల్టర్నేట్గా. మరి ఎంతవరకు వచ్చింది కసరత్తు? ఎప్పటిలోపు అసలు పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడుకి చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఉన్నాయి. మరి వాటన్నిటిని ఎలా రెక్టిఫై చేయబోతున్నారు? నందు, ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధరణి కేంద్రంగా అనేక ఆరోపణలు, అనేక విమర్శల్ని గుప్పించింది. ధరణి పోర్టల్కి దాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ చాలామంది భూముల్ని మాయం చేశారు, భూ రికార్డులు మాయం చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆరోపణ. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ప్రక్షాళన చేసే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పటికే కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఇప్పటికీ 2 సార్లు భేటీ అయింది. మరొకసారి భేటీ అయ్యేందుకు సమాయత్తం అవుతుంది. ఈ నెల 22వ తేదీన ధరణికి సంబంధించిన కమిటీ పూర్తి స్థాయిలో భేటీ కాబోతున్నట్లుగా కమిటీకి సంబంధించిన సభ్యుడు కోదండరెడ్డి మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. ప్రధానంగా ఈ 2 సమావేశాల్లో ధరణికి సంబంధించిన కమిటీ సభ్యులకి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ప్రధానంగా 18 లక్షల అప్లికేషన్లో ఈ ధరణి పోర్టల్కి సంబంధించి భూ సమస్యలకు సంబంధించి వారు రైతులు కానీ భూ బాధితులుగా కానీ ఎవరైనా భూమి సమస్యల మీద బాధపడుతున్న వాళ్ళందరూ కూడా 18 లక్షల మంది ఈ ధరణి పోర్టల్కి సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ధరణి పోర్టల్లో అప్లై చేసుకున్న వారికి దాదాపు 5 లక్షలకు సంబంధించిన అప్లికేషన్లు ప్రభుత్వం ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారని కమిటీ సభ్యులు చెప్తున్నారు. అట్లాగే సగం సంబంధించి అప్లికేషన్లు సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పి కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఓవరాల్గా దీంట్లో 119 కరెక్షన్స్ ఏదైతే పోర్టల్ ఏర్పాటైన తర్వాత 119 కరెక్షన్స్ చేశామని CCLAలో నవీన్ మిట్టల్ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 119 కరెక్షన్స్ తాము చేశామని పోర్టల్లో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన మార్పులు కూడా చేశామన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా కమిటీ సభ్యులు చెప్తున్నారు. దీంతోపాటు మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ 33 మాడ్యూల్స్ ఫస్ట్ ప్రభుత్వం పెట్టుకుంది. అంటే ఏ సమస్య ఏ మాడ్యూల్కి వస్తుందో గుర్తించి ఆ సమస్యని ఆ మాడ్యూల్ ద్వారా పరిష్కరించే విధంగా పోర్టల్లో టెక్నికల్గా దాన్ని అట్లా ఫ్రేమ్ చేసి పెట్టారు. అయితే తాజాగా ఆ 33 మాడ్యూల్స్తో పాటు ఇంకా 2 మాడ్యూల్స్ కూడా పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. 33తో పాటు 34, 35 మాడ్యూల్స్. అంటే ఇంకా సమస్యల్ని ఇంకా విస్తృతంగా సమస్యలు వస్తే ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలనే దాని మీద దాదాపుగా ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ కాక 35 మాడ్యూల్స్ అంటే ఇంకా 2 మాడ్యూల్స్ ఎక్స్ట్రా పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారని కమిటీ సభ్యులు చెప్తున్నారు. అంటే దీంట్లో ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఈ అప్లికేషన్స్లో ప్రధానంగా కమిటీ సభ్యులు వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది తహసీల్దార్ రిపోర్ట్ చేస్తారు. అట్లాగే కలెక్టర్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని CCLA నుంచి క్లియరెన్స్ వస్తుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా అప్లికెంట్కి అలా జోక్యం చేసుకునే విధంగా లేదు. ఆ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద అప్పీల్కి వెళ్ళే అవకాశం లేదు. ఇరు పార్టీలు ఒకటే సమస్య మీద ధరణిలో కంప్లైంట్ చేసుకుంటే 2 పార్టీలకు సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోతే వారు ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలనేది దాంట్లో పొందుపరచలేదన్నది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. దాన్ని పోర్టల్లో పొందుపరచకపోవడం వల్ల కింది స్థాయి అధికారి ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ కింది స్థాయి అధికారి రిపోర్టే ఫైనల్ రిపోర్ట్గా ఉంటుంది. దాన్ని మళ్ళీ మార్చే అవకాశం లేదు. దానిలో భాగంగానే కొంతమంది ఈ లొసుగుల్ని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూ లావాదేవీలకు సంబంధించి కానీ భూ రికార్డులకు సంబంధించి కానీ భూ సమస్యలు అనేవి కూడా వాళ్ళు కొంతమంది లబ్ధి పొందారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని ప్రక్షాళన చేసి ఈ 22వ తారీఖు నాడు మళ్ళొకసారి ధరణి పోర్టల్కి సంబంధించిన కమిటీలు సభ్యులందరూ కూడా పూర్తిస్థాయి కమిటీ సభ్యులందరూ కూడా సమావేశమై ఈ ధరణి పోర్టల్లో ఇప్పటివరకు వాళ్ళు కనుగొన్న సమస్యలు కానీ దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి ఇవన్నీ ప్రక్షాళన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూమాత పోర్టల్తో తీసుకొద్దామనుకుంటున్న పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా లేకుండా ఉండే విధంగా టెక్నికల్గా భూమాత పోర్టల్ని పకడ్బందీగా తీసుకొచ్చే విధంగా ఈ ధరణి కమిటీలో ఏదైతే వీళ్ళు సమావేశమై ఆ ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా తగు సూచనలు తగు రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత భూమాత పోర్టల్కి ఒక రూపు వస్తుంది. ఆ భూమాత పోర్టల్ రూపు వచ్చిన తర్వాత రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో ఎకరానికి 15,000 చొప్పున ఇచ్చే రైతు భరోసా, ఆ రైతు భరోసా కానీ రైతు బీమాకు సంబంధించిన బీమా సౌకర్యం కానీ ఇట్లాంటి అన్ని రైతులకు సంబంధించి భూములకు సంబంధించిన ఏదైతే స్కీమ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు భూమాత పోర్టల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దానికి ధరణి పోర్టల్ని ప్రక్షాళన చేసి ఈ ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన సమస్యలన్నిటి కూడా
పరిష్కారం తీసుకున్న తర్వాత దాన్ని భూమాత పోర్టల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెక్నికల్ పరంగా ఎట్లాంటి ఎర్రర్ లేకుండా ఎట్లాంటి తప్పు లేకుండా రూపొందిస్తేనే తాము తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్కి ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ ఆమోదం వస్తుందనేది ధరణి కమిటీ సభ్యులు చెప్తున్న వాదన. నందు, అంటే ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైతుల నుంచి అనేక సమస్యలకు సంబంధించి కంప్లైంట్స్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక కంప్లైంట్ వెనక్కి తీసుకున్నప్పుడు కానీ లేదంటే టైంకి వాళ్ళు ప్రొసీడ్ అవ్వకపోయినప్పటికి కూడా పేమెంట్ వెనక్కి వచ్చే అవకాశం లేదు, దీంట్లో లేదు అనేది మరొక కంప్లైంట్ కూడా కనిపిస్తుంది. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంప్లైంట్స్ని ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు వీళ్ళు సాల్వ్ చేయడానికి? ప్రకారం ధరణి పోర్టల్లో పూర్తి స్థాయిలో ఈ కంప్లైంట్కి సంబంధించిన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో లేదనేది కమిటీ గుర్తించిన ఒక సమస్య. ప్రధానంగా మీరు చెప్పినట్లుగా మల్టిపుల్ సమస్యలతోని బాధపడేవారు ధరణిలో అప్లై చేసుకుంటే మల్టిపుల్ మాడ్యూల్ ద్వారా వాళ్ళకి సమస్యకు పరిష్కారం చేయాలి. కానీ అట్లాంటి పరిష్కారం అనేది ఆ పోర్టల్లో లేదనేది కమిటీ సభ్యులు చెప్తున్నది. దీంతోపాటు ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణంతో స్లాట్ రద్దు చేసుకుంటే దానికి కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మళ్ళీ రిఫండ్ అయ్యే అవకాశం లేదు. అట్లా రిఫండ్ కాకుండా చాలా అమౌంట్ ఆ ధరణి పోర్టల్ పేరుతో గవర్నమెంట్ దగ్గరే ఉంది. దాన్ని ఎప్పుడు రిఫండ్ చేస్తారనేది కూడా అది క్లారిటీ లేదు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు కానీ లేకుంటే ఈ ఎర్రర్కి సంబంధించి టెక్నికల్ ఎర్రర్కి సంబంధించి కానీ దాన్ని మాడ్యూల్స్ని మార్చే అవకాశం పై స్థాయి అధికారులు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఫైండింగ్స్ కమిటీ సభ్యులు దాంట్లో గుర్తించారు. అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసిన తర్వాత టెక్నికల్గా దాన్ని రూపుదిద్దుకున్న తర్వాత భూమాత పోర్టల్ని పకడ్బందీగా తీసుకొచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇట్లాంటివి చేయాలని అనుకుంటుంది. దాంట్లో భాగంగా నెక్స్ట్ 22nd రోజు ఈ ధరణికి సంబంధించిన కమిటీ సభ్యులు మరొకసారి భేటీ అవుతారు. పూర్తి స్థాయి కమిటీ సభ్యులు అట్లాగే నవీన్ మిట్టల్ దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతారు. ఇప్పటికే ఆయన ఈ సభ్యులకు సంబంధించిన సమస్యలన్నిటి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అంటే ధరణి పోర్టల్ ఏర్పాటైనప్పటి నుంచి మొన్నటి దాకా కూడా దాదాపు 119 సవరణలు పోర్టల్ తీసుకొచ్చామని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తున్నామనేది అప్పుడు ధరణి పోర్టల్ ద్వారా ఏదైతే వాళ్ళు బాధ్యత తీసుకున్నారో వారి నుంచి వస్తున్న వివరణ. కానీ కమిటీ సభ్యులు మాత్రం చెప్తున్న ఏదైతే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్న దానికి అక్కడి నుంచి సరిగా సమాధానం లేదనేది కమిటీ సభ్యులు చెప్తున్నారు. దీంతోపాటు ఈ అప్పీల్కి సౌకర్యం లేకపోవటం, స్లాట్ రద్దు చేసుకుంటే ఫండ్ రిఫండ్ చేయలేకపోవటం, అట్లా గ్రీవెన్స్ లేకపోవటం, అంటే దాన్ని అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ని తెలుసుకునే విధంగా ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఇవన్నీ కూడా కమిటీ సభ్యులు నివేదిక తయారు చేసి ఈ నివేదికని గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ఏదైతే భూమాత పోర్టల్ తీసుకురావాలని అనుకుంటుందో దానికి వీరు చేసే అధ్యయనం పనికి వస్తుందనేది కమిటీ సభ్యులు చెప్తున్న వాదన. నందు, అంటే మరోవైపు ఇప్పుడు ధరణి అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ భూమాత తీసుకొస్తామని చెప్పినప్పుడైనా సరే రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది కదా. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు ఈ ధరణి అలాగే భూమాత విషయంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ పట్ల అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంప్లైంట్స్ను క్లియర్ చేసే విషయంలో కానీ భూమాత పోర్టల్ని త్వరగా తీసుకొచ్చే విషయంలో కానీ బీఆర్ఎస్ నాయకుల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా దీంట్లో ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు. కాకపోతే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక ఎన్నికల ప్రచార సభలో చెప్పింది ధరణి పోర్టల్ ద్వారానే రైతు బంధు అనేది వస్తుంది. ధరణి పోర్టల్ని కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ధరణి పోర్టల్ ఉండదు, ఆ ధరణి పోర్టల్ లేకపోతే రైతు బంధుకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఆన్లైన్ డిఓపిటి అంటే డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద ధరణి ద్వారా రైతు బంధు స్కీమ్ ఇస్తామనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ చెప్పినటువంటి ఆయన మాటలు. ఏదైతే ధరణి పోర్టల్ రద్దు అయితే రైతు బంధు ఉండదు, రైతులకు ఇచ్చే ఏదైతే రైతు బీమా ఉందో అది కూడా ఉండదు. ఈ రెండు స్కీమ్లకు ధరణి పోర్టలే మెయిన్ ఆధారము. ఈ ధరణి పోర్టల్ అనేది ఏ రకంగా దాన్ని డిస్టర్బ్ చేసినా కూడా రైతు బంధు కానీ ఇతరత్ర ఏదైతే రైతులకు బెనిఫిట్ చేసే స్కీమ్లు ఉన్నాయో అవన్నీ కూడా అందే అవకాశం లేదనేది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి ఇప్పుడు ఈ ధరణి మీద ఏర్పాటైన కమిటీ అట్లాంటి సమస్య రాదు, ధరణి అనేది ప్రక్షాళన చేసిన తర్వాత ధరణిలో ఉన్నటువంటి తప్పుల్ని తాము
రెక్టిఫై చేసుకున్న తర్వాత భూమాత పోర్టల్ని పకడ్బందీగా తీసుకొచ్చి దాంట్లో టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా అప్పీల్ చేసుకునే అవకాశం కానీ, స్లాట్ బుక్ చేసుకుంటే రిఫండ్ చేసే అవకాశం కానీ, అట్లాగే గ్రీవెన్స్కి సంబంధించిన సదుపాయం కానీ ఇవన్నీ కూడా భూమాత పోర్టల్లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా సభ్యులు చెప్తున్నారు. చూడాలి 22వ తారీఖు నాడు ఈ కమిటీ సభ్యులు మరొకసారి భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ధరణి పోర్టల్ని ఏ రకంగా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, దీంట్లో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు అనేది 22nd రోజు మరొకసారి వీళ్ళు భేటీ అయిన తర్వాత మనకి క్లియర్గా సమాచారం వస్తుంది. నందు, అంటే ధరణి ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోర్టల్, అసలు దీంట్లో మార్పులు చేర్పులు చేయడానికి ఏముంది, ఇంకా మిగలలేదు, మేము అంతా కసరత్తు చేసామని చెప్పి గతంలో బీఆర్ఎస్ చెప్పింది. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ధరణి కనుక లేకపోతే రైతు బంధు రాదన్నారు. అలాగే మరొకసారి అప్లికేషన్స్ పట్టుకొని లేదంటే భూములకు సంబంధించిన అంశాల కోసం చుట్టూ ఆఫీసుల చుట్టూ మరోసారి తిరగాల్సి వస్తుంది అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. ఇప్పుడు ధరణితో పోల్చుకుంటే భూమాత ఎంత ఎఫిషియెంట్గా ఉండబోతుంది, అంటే ప్రధానంగా డిఫరెన్స్ ఏముండబోతుంది, ధరణికి భూమాత పోర్టల్కి డిఫరెన్స్ ఏముండబోతుంది అనేది కాంగ్రెస్ నాయకులు కానీ లేదంటే కమిటీ మెంబర్స్ కానీ అధికారులు కానీ ఎవరైనా చెప్తున్నారా? ఎందుకని ధరణి ప్లేస్లో భూమాత తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ అసలు మనకు? నందు, ప్రధానంగా ధరణి పోర్టల్లో ఏదైతే కమిటీ సభ్యులు 2 సార్లు భేటీ అయిన తర్వాత అనేక సమస్యల్ని గుర్తించారు. దాంట్లో ఉన్న 33 మాడ్యూల్స్ గుర్తించారు. 33 మాడ్యూల్స్లో 119 కరెక్షన్స్ చేసినట్టుగా వాళ్ళు CCLA నుంచి నవీన్ మిట్టల్ వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ 33 మాడ్యూల్ కాక ఇంకా 2 మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పి కొత్తగా యాడ్ చేశామని అధికారులు చెప్తున్నారని కమిటీ సభ్యులు చెప్తున్నారు. అంటే మొత్తం 35 మాడ్యూల్స్ అంటే ఒక్కొక్క మాడ్యూల్లో ఒక సమస్యకు సంబంధించిన టెక్నికల్ సాఫ్ట్వేర్ అంతా కూడా అప్డేట్ చేసి ఉంటారు. దాంట్లో ఎవరైనా అప్లికెంట్ దాని గురించి వాళ్ళు అప్లై చేసుకుంటే నేరుగా అప్లికేషన్ ఏ పోర్టల్కి సంబంధించిందో ఆ పోర్టల్కి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ సమస్యకి పరిష్కారం వస్తుంది. అట్లా 33 సమస్యలను గుర్తించి దాన్ని ఒక రకంగా మాడ్యూల్గా వాళ్ళు విభజించారు. ఇప్పుడు భూమాత పోర్టల్ మాడ్యూల్ ప్రకారం ఉంటుందా, ఇంకా ఏ రకంగా ఉంటుందా అనేది వీళ్ళు ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే స్లాట్ బుక్ చేసుకొని రద్దు చేసుకున్న తర్వాత రిఫండ్ చేసుకునే సదుపాయం లేదు. అంటే వాళ్ళ డబ్బులు రావు. ఆ డబ్బులు మళ్ళీ రిఫండ్ చేసే విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తారా అనేది కూడా కమిటీ సభ్యులు 22వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. దీంతోపాటు అప్లెంట్ ఏదైతే ఉందో సౌకర్యం, అంటే ఇరు పార్టీలు ఒకే సమస్య మీద అప్లై చేస్తే వారికి ఎవరికో ఒకరికి న్యాయం జరిగితే మిగతా వారికి న్యాయం ఎట్లా చేయాలి, వాళ్ళు ఎట్లా దీన్ని పట్టుకొని వాళ్ళు అప్పిలెంట్గా ఈ ధరణి పోర్టల్ ద్వారా న్యాయం చేసే అవకాశం ఉందా అంటే లేదు అనేది అధికారుల నుంచి సమాధానం. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా దాన్ని తీసుకొని పోవాలి. అప్పిలెంట్ అనేది సౌకర్యం ఇస్తే భూమాత పోర్టల్ ద్వారా అక్కడ పోర్టల్లోనే దీన్ని సరి చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం అక్కడికక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే లీగల్ మ్యాటర్గా వెళ్ళి కోర్టులో దాని మీద ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి భూమాత పోర్టల్ అనేది సంపూర్ణంగా భూ రికార్డ్స్కి సంబంధించిన ఒక పోర్టల్. దాంట్లో ఎవరు అప్లై చేసుకున్నా కూడా, ఏ సమస్య మీద అప్లై చేసుకున్నా కూడా ఆ పోర్టల్ ద్వారానే న్యాయం చేసే విధంగా రూపొందిస్తామని చెప్పి కమిటీ సభ్యులు చెప్తున్నారు. అది ఏ రకంగా చేస్తారనేది చూడాలి. నందు, అంటే మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ ధరణి సమస్యలు పరిష్కరించి భూమాతని అందుబాటులోకి తీసుకొచ్చేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటివరకు మొన్న 2 సార్లు మీట్ అయింది కమిటీ సభ్యులు. నెక్స్ట్ 22వ తారీఖు నాడు మీట్ కాబోతుంది. తర్వాత ఇంకెన్నిసార్లు మీట్ అవుతారనేది 22వ తారీఖు మీటింగ్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీలైనంత త్వరగా ఈ 15 రోజుల్లోనే నివేదిక ఇచ్చి భూమాత పోర్టల్కి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా కమిటీ సభ్యులు చెప్తున్నారు. 1-2 నెలల్లోనే భూమాతకు సంబంధించిన పోర్టల్ విధి విధానాల రూపకల్పన కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ టెక్నికల్గా మొత్తం అప్గ్రేడ్ చేసి దాన్ని ఏ రకంగా తీసుకొస్తారనేది తెలుస్తుంది. కాకపోతే 2-3 నెలలు టైం పట్టవచ్చు అనేది కమిటీ సభ్యుల నుంచి మనకు వస్తున్న సమాచారం. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది వాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.